రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరోసారి కలకలం రేపింది. గండిపేట మండలం కోకాపేటలోని సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. మూసాపేట నుండి రాజ్ తరుణ్ ఇంటికి అతని తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజు వచ్చారు. కొంతమంది కేర్ టేకర్స్తో కలిసి వచ్చారు. అయితే అప్పటికే ఆ ఇంటిలో లావణ్య నివాసం ఉంటుంది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇప్పటి వరకు కిరాయి ఇంటిలో ఉంటున్న తాము సొంత ఇంటికి రావాలన్న ఉద్దేశంతోనే వచ్చామని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే లావణ్య వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నాయి. తనను గెంటి వేసేందుకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వచ్చారని ఆరోపిస్తుంది. ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా లావణ్య అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కి రానిస్తాను. నేనే ఫోన్ చేయించాను. భారతి గారు మీకు ఫోన్ చేయలేదు అంకుల్, రానివ్వనా నేను? మమ్మల్ని ఎవరు రానివ్వదు, మాకు సంబంధం లేదు. వాళ్ళు నించోని అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి చూడొచ్చు. రాత్రి వస్తేనే నేను లోపలికి వెళ్తాను. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరోసారి కలకలం రేపింది. గండిపేట మండలం కోకాపేటలోని సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. మోసాపేట నుండి రాజ్ తరుణ్ ఇంటికి అతని తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజు వచ్చారు. కొంతమంది కేర్ టేకర్స్తో కలిసి వచ్చారు. అయితే అప్పటికే ఆ ఇంటిలో లావణ్య నివాసం ఉంటుంది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇప్పటి వరకు కిరాయి ఇంటిలో ఉంటున్న తాము సొంత ఇంటికి రావాలన్న ఉద్దేశంతోనే వచ్చామని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే లావణ్య వ్యాఖ్యలు భిన్నంగా ఉన్నాయి. తనను గెంటి వేసేందుకు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు వచ్చారని ఆరోపిస్తుంది. ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా లావణ్య అడ్డుకుంది. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమామహేశ్వరి అందిస్తారు. ఉమామహేశ్వరి, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? రాజ్ తరుణ్కి మళ్ళీ ఎపిసోడ్ ఏంటి, గొడవ ఏంటి? రాజ్ ఎపిసోడ్ మళ్ళీ మొదలైందనే చెప్పాలి. వాళ్ళ అమ్మా నాన్న ఈసారి రాజ్ కాదు, వాళ్ళ అమ్మా నాన్న కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. సో మనం చూడొచ్చు, ఇంతకు ముందు నుంచి కూడా ఒక మధ్యాహ్నం నుంచి ఘర్షణ అనేది జరుగుతుంది. సో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉండడానికి అని చెప్పి వచ్చినా కూడా వాళ్ళని కూడా ఎలౌ చేయట్లేదు. లావణ్య వాళ్ళ పేరెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, మనం ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాము. సో మొదటి నుంచి దీనిలో ఉన్న ఒక పర్సన్ మన శేఖర్ భాషా గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ విషయం ఏంటి, ఎందుకు ఇప్పుడు సడన్గా ఇష్యూ అయింది అనేది మనం తెలుసుకొని మాట్లాడదాము. శేఖర్ భాషా గారు, చెప్పండి, అసలు ఏంటి ఇష్యూ, ఎందుకు రోజు రోజుకి పెరుగుతూ వెళ్తుంది? మొన్నటి వరకు రాష్ట్రంతో అయిపోయింది అనుకున్నాం, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు? అసలు ఏంటిది? ఇష్యూ అయిపోవడం ఏం లేదు. ఇప్పుడు ఆవిడ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి 45 రోజులు చెంచులు కూడా జైల్లో ఉండొచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఉంటే మమ్మల్ని కూడా దీంట్కి గట్టేస్తారు, ఈ ఇంట్లో డ్రగ్స్ దొరుకుతాయినా లేకపోతే రేపటి నుంచి ఎవడో ప్రతి ఒక్కటి ఎంత డ్రగ్స్ ఇస్తామని చెప్పి అడుగుతారని, ఈ దరిద్రం మనకు వద్దు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఉండలేక. ఎందుకంటే ఆవిడతో ఉంటే మనల్ని కూడా దాంట్లో చేస్తారని చెప్పి, అంటే డీమింగ్ దట్ ఆవిడ ఒక 4 రోజుల లోపల ఆవిడ సర్దుకొని వెళ్ళిపోతుంది, ఖాళీ చేసేసి. ఆవిడ ఉంటాయి కదా ఇంట్లో ఏమైనా సామాన్లు ఏమైనా తీసుకుని వెళ్ళిపోద్ది అనుకున్నారు. బట్ ఆవిడ ఏం చేసింది, ఏదో రకంగా ఇల్లు కబ్జా చేద్దామని చెప్పి రాజ్ తరుణ్ నా మొగుడు రాజ్ తరుణ్ అని చెప్పి ఆయన మీద 493 కేసు పెట్టింది. సో అందరూ షాక్ అయిపోయారు, ఏంటి రాజ్ తరుణ్ భార్య ఈవిడ అని చెప్పి. కట్ చేస్తే సంవత్సరం క్రితమే ఇలాగే మస్తాన్ సాయి నా మొగుడు, మస్తాన్ సాయి నేను పెళ్లి చేసుకోమంటే మస్తాన్ సాయి నన్ను కొట్టి ఇది చంపేయడానికి ట్రై చేశాడని చెప్పిన కంప్లైంట్ బయటకు వస్తే అప్పుడు మనకి క్లియర్ కట్గా రాజ్ తరుణ్ తోటి 2016-17 ఆ టైంలోనే బ్రేకప్ అయిపోయింది. వీళ్ళు సపరేట్గా ఉంటున్నారు. బట్ ఆవిడ ఏదో అవుట్ ఆఫ్ ఈ 3 స్టోరీ బిల్డింగ్లో ఉంటారంటే ఫ్రెండ్లీగా ఉండొచ్చాడు. దాన్ని ఏకే వచ్చి మేకేందంటారు కదా, దాన్ని మెల్లగా యూజ్ చేసుకుని ఇలా కబ్జా చేయడానికి ట్రై చేసింది. అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు, ఏంటి ఈ పెంట మాకు, ఈ క్రిమినల్ కేసెస్ ఇవన్నీ పెట్టుకుని ఉన్నాయి, ఈవిడిని ఇక్కడ ఉంచడం ఏంటి, డ్రగ్స్ ఈ గోల మాకు ఎందుకు అని చెప్పి. సో ఇప్పుడు చూస్తే కనుక మస్తాన్ సాయిని కూడా కలవడానికి వెళ్ళినట్టు తెలుస్తుంది లావణ్య. అసలు ఇప్పుడు మస్తాన్ సాయితోనూ మాట్లాడుతుంది, ఒక పక్కన రాజ్ తరుణ్ కూడా నా హస్బెండ్ అని చెప్పి చెప్తుంది. అసలు ఏంటి ఇష్యూ? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఇలాంటి స్టేజ్లో ఇప్పుడు ఈ రోడ్ మీద కూర్చోబెట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే మేము చూసాము. నెక్స్ట్ వాళ్ళతో కూడా మాట్లాడతాము. బట్ అసలు ఇలాంటి పరిస్థితి, దీనికి ఇంకొక సొల్యూషన్ అనేది లేదా? రాజ్ తరుణ్తో మీరు మాట్లాడారా? అసలు తన ప్రజెంట్ రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నారు? రాజ్ తరుణ్ షూటింగ్లో చెన్నైలో ఉన్నారు. బేసికలీ రాజ్ తరుణ్ అసలు నాకు ఈ పెంట వద్దు అని చెప్పి దూరంగా ఉన్నాడు. కానీ
మన ఇల్లు పెట్టుకొని మనం అదేంట్లో ఉండాల్సిన కర్మ మనకేంటి అని చెప్పి వాళ్ళు బట్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇంట్లో ఆ ఇంటి డాక్యుమెంట్స్తో సహా వాళ్ళకి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి. సో వాళ్ళు అవి తీసుకోవడానికి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని తరిమేసి బయట కూర్చోబెట్టిన గొప్ప ఇది. 70 ఏళ్ళ వృద్ధులు, 65 ఏళ్ళ ఆవిడ, వీళ్ళిద్దరిని ఎలా మీరు ఇప్పుడు చూసారమ్మా, మధ్యాహ్నం ఎండలో కూర్చున్నారు. వాళ్ళు ఎండలో కూర్చున్నారు. ఇప్పుడు పాపం కనీసం బాత్రూమ్కి వెళ్దామంటే కూడా వీళ్ళు వచ్చి సార్ మా ఇంట్లోకి వెళ్ళండి సార్ అని చెప్పి అంటుంటే ఏమైనా తినలేదా? ఏమీ లేదు. ఆయనకి షుగర్ పేషెంట్, కాళ్ళు ఫ్రాక్చర్ ఉంది ఆయనకి, ఆవిడేమో పాపం అంత దీంట్లో ఉంటే అంత వృద్ధ దంపతులు ఇంత క్షోభ పెడుతుంది కదా. అసలు మనిషి అయినా మానవత్వం ఉందా అనిపిస్తుంది. అసలు రాజ్ తరుణ్ గారు దీని గురించి స్పందించడం, రాజ్ తరుణ్ గారితో రాజ్ తరుణ్కి ఇన్ఫార్మ్ చేసాము. రాజ్ తరుణ్ షూట్లో ఇరుక్కుపోయినాడు. బట్ మేబీ ఇవాళ అయితే అవుతుంది, లేకపోతే రేపైనా సరే వచ్చేస్తానన్నాడు. బట్ ఈ లోపల కేర్ టేకర్స్ని పంపించాడు చూసుకోవడానికి. అసలు ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అంటే, ఇప్పుడు ఇల్లు తీసుకుంది రాజ్ తరుణ్ కాబట్టి ఇల్లు అసలు ఎవరి పేరు మీద ఉంది, దానికి ఎలాంటి రైట్స్ ఉన్నాయి అంటే, మేము కూడా డబ్బులు ఇచ్చాను, ఇల్లు కొనేటప్పుడు నేను డబ్బులు ఇచ్చాను అని అంతకుముందు కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది, అసలుకి ఏంటి అది పరిస్థితి? నేను కూడా మీకు 100 కోట్లు ఇచ్చాను అని చెప్పాను అనుకోండి, ఏదైనా చూపించాలి కదా. లేకపోతే మీరు నాకు 50 కోట్లు ఇచ్చాను నోటి మాటే కదా. సో రాజ్ తరుణ్ పేరు మీద క్లియర్ టైటిల్ రిజిస్టర్ అయింది. నేను అప్పుడు 70 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు 50 లక్షలు ఇచ్చాను, ఇదిగో చిత్తుకాయితం మీద రాశాను. ఇవి కాదు కదా కావాల్సింది. సాలిడ్ ప్రూఫ్ ఏదైనా ఉందా నీ దగ్గర, ఇంత ఇచ్చానంటే కోర్టులో ఫైట్ చేయి. ఇప్పుడు ఈ ఇల్లు నీ పేరు మీద లేదు, రాజ్ తరుణ్ నీ మొగుడు అన్నట్టుగా నీకు ఏ రకమైన ప్రూఫ్ లేదు, ఒక ఆధార్ కార్డు లేదు, ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, ఎక్కడా లేదు. ఇవాళ వచ్చి ఆయన మొగుడు అంటావు, ఈ ఇల్లు నాదంటావు, ఏం చేస్తున్నారు? సో అంటే ఇంతకుముందు మస్తాన్ సాయి కూడా నా హస్బెండ్ అని చెప్పేసి కేసు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ నా హస్బెండ్ అని కేసు పెట్టడం జరిగింది. అసలు ఏంటి ఇష్యూ, ఎలా చూసుకోవాలి? పోలీసులు కూడా ఇప్పుడు రావడం జరిగింది, ఇప్పుడు మా ముందే పోలీసులు కూడా వచ్చారు. దీన్ని ఎట్లా లీగల్గా వెళ్తున్నారు? అసలు మీరు కూడా ఏమైనా కంప్లైంట్ చేశారు? అదేమ్మా, ఇప్పుడు ఆవిడ దాంట్లో లీగాలిటీ ఉంది అనుకుంటే ఆవిడ వెళ్ళి పోలీస్కి అప్లై పెట్టుకోండి. ఇప్పుడు నన్ను మోసం చేశాడని పెట్టింది, కోర్టు తేలుస్తుంది. బట్ ఇల్లు ఆవిడ పేరు మీద అయితే ఉందని ఏమి కేసు పెట్టుకోలేదు కదా. ఇల్లు నాదని ఆవిడ ఏమీ కేసు పెట్టలేదు కదా. ఇల్లు రాజ్ తరుణ్ మీద క్లియర్ కట్గా ఉంది. అండ్ తన కొడుకు ఇంట్లో తను ఉండడానికి తనకేంటి ప్రాబ్లము? 2 సీనియర్ సిటిజన్స్ని ఇలా రోడ్డును కూర్చోబెట్టి కనీసం బాత్రూమ్ కూడా పోనివ్వకుండా వాళ్ళ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. సో దిస్ ఈజ్ వెరీ రాంగ్. ఇమీడియట్గా షీ షుడ్ లెట్ దమ్ ఇన్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కొట్టడాలు, తిట్టడాలు, బూతులు చేయడాలు ఇట్లాంటివి చేస్తుందని కేర్ టేకర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సో మాకెవరికి ఆ ఇంట్లో పోవాలని లేదు, ఉండాలని లేదు. బట్ అట్లీస్ట్ వాళ్ళు ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్, ఎస్పెషల్లీ ఆయనకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ మెడికల్ డాక్యుమెంట్స్ అండ్ ఆస్తికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంట్లో. సో ఇవన్నీ వేసేసి ఇప్పుడు సంబంధం లేదంటే అవన్నీ మాయం చేసేసావా, ఏం చేసావు? రాజ్ తరుణ్ ఇంట్లో ఉండే తెలియదు కదా. సో ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? అసలు రాజ్ తరుణ్ పేరు మీద ఉంది, క్లియర్ కట్ టైటిల్ రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. అది మరి ఇప్పుడు దీనికి ఎలాంటి రైట్స్ ఉన్నాయి అసలు? మరి ఎందుకు ఇక్కడ ఉండి ఇంత ఇష్యూ చేస్తామా? రాజ్ తరుణ్ పేరు మీద ఉన్న ఇంట్లో రాజ్ తరుణ్ పిల్లలకి కానీ రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు కానీ ఉండే హక్కు బై డిఫాల్ట్ సంక్రమిస్తుంది. ఎవరో వచ్చి నేను రాజ్ తరుణ్ భార్యని అని చెప్పి ఒకవేళ చెప్తే ఏమిటి ప్రూఫ్? ఆయన తండ్రి అనే ప్రూఫ్ ఉంది, వీళ్ళు రాజ్ తరుణ్ పేరు మీద ఉన్న ప్రూఫ్ ఉంది, ఆయనకి ఇంట్లో ఉండే రైట్ ఉంది. ఈవిడికి ఏ రైటు లేకుండా జస్ట్ కబ్జా చేసి రౌడీజం చేసి ఉంటున్నారు. సో ఆయన లోపలికి పోవడం కరెక్ట్, ఈవిడ బయటికి రావడం కరెక్ట్. బట్ ఒకవేళ ఆవిడకి ఏమన్నా ఉందంటే బయటకు వచ్చి కొట్లాడమనండి, కోర్టులో కేసు వేసుకోమనండి, ఏదైనా చేసుకోమనండి. కానీ కళ్ళ ముందు తెలుస్తుంది కదా రాజ్ తరుణ్ ఇల్లు, రాజ్ తరుణ్ తండ్రి. ఆయన వెళ్ళకుండా నువ్వు ఆపేసి ఏ డాక్యుమెంట్ లేకుండా నాది అని ఎట్లా అంటావు? అండ్ ఒకవేళ రాజ్ తరుణ్దే అయ్యి సరే నువ్వు నిజంగానే రాజ్ తరుణ్ పెడదామని అనుకున్నా కూడా సరే, నువ్వు అయినంత మాత్రం తల్లిదండ్రులకి లోపలికి వెళ్ళకుండా అడ్డుపడే హక్కు నీకు లేదు కదా. అదైతే ఉంది కదా ఖచ్చితంగా. నువ్వు భార్య అయినా కూడా వాళ్ళ నాన్నమ్మ లోపలికి వెళ్ళే హక్కు ఉంది కదా, ఎందుకు ఆపేస్తున్నావు? అది సో అడుగుదాం, తను కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఒకసారి తను కూడా అడుగుదాము. సో మనం చూడొచ్చు, మన శేఖర్ భాషా గారు చెప్పడం జరిగింది. సో ఎందుకు ఇట్లా ఏం జరిగింది అనేది మీరు విజువల్ చూడొచ్చు. వాళ్ళ అమ్మ నాన్నగారు బయట ఉన్నారు, ఇక్కడే బయటే కూర్చొని ఉన్నారు. మనం విజువల్స్ చూస్తున్నాము. పోలీసులు కూడా ఇప్పుడే రావడం జరిగింది. పోలీసులు కూడా తనతో మాట్లాడడానికి, విషయం ఏంటి అని చెప్పి అడగడానికి పోలీసులు తనతో మాట్లాడడానికి చూస్తున్నారు. ఇప్పుడే మనం చూడొచ్చు, స్క్రీన్ మీద చూస్తే కనుక పోలీసులు వచ్చి మాట్లాడుతున్నారు, తను అడుగుతున్నారు. సో కంప్లైంట్ ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ కదలాలి కదా సార్, తలుపులు అన్లాక్ ఉన్నాయి.
సో మనం చూడొచ్చు ఇప్పుడు కనుక చెప్పండి అసలు ఏంటి ఇష్యూ ఏంటి లావణ్య గారు, అసలు ఎందుకు మీరు అసలు ఎందుకు ఇష్యూ ఇంతవరకు మీరు రోజుకి ఒకటి ఎండింగ్ అనేది లేదా, ఇల్లు వాళ్ళది అంటున్నారు, మీరు ఎందుకు లోపలికి వెళ్ళనియట్లేదు, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి లావణ్య? నా పైకి దాడి జరిగిందండి. దాడి జరిగింది కాబట్టి నేను రానివ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను బయటికి ఒకళ్ళు వచ్చేసినా వాళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి ఒకళ్ళు వెళ్తే నా పైన అర్ధరాత్రి ఏమైనా జరిగి నన్ను ఏమైనా చేస్తే ఏంటి, దాడి జరిగిందా లేదా, వాళ్ళు అత్తమామలుగా లేకపోతే వాళ్ళ ఇల్లు అనుకొని వచ్చారా అన్నది ఇన్వెస్టిగేషన్లో పోలీసులే చెప్పాలి. ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో వీళ్ళు వచ్చే టైంకి సీసీ కెమెరాస్ ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి? నా పైన దాడి జరిగిందండి, అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పాలి. నేను బయటికి రాలేను, వాళ్ళని లోపలికి రానిచ్చలేను. కోర్టులో ఉంది కేసు, అంతకు మించి నేను ఏమీ చేయలేదు. నేను ఎవరిని కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు. నా బతుకు నేను బతుకుతున్నాను. ఈ రకంగా నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి నార్మల్ అంతా లైఫ్ అవ్వాలి అనుకున్న తర్వాత ఈ రకంగా దాడి చేసి ప్లే చేస్తున్నారు. అది అంటే వాళ్ళు ఆ స్థితిలో మేమే దాడి చేస్తున్నారనడానికి వాళ్ళకు లెగలేని పరిస్థితి. వాళ్ళు చూస్తే గనక షుగర్ పేషెంట్స్ 60+ పర్సన్స్, ఆయన వీల్ చైర్లో కూర్చున్నారు, ఆవిడ కూడా లెగలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు మీ మీద దాడి చేశారు అంటే ఇప్పుడు దాడి చేశారు, అది ఎలా నమ్మడానికైనా ఒక ఇది ఉండాలి కదా. అంటే వాళ్ళు లెగలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు వచ్చి మీ మీద ఎలా దాడి చేస్తారు, అంటే వేరే పర్సన్స్ చేశారా ఏంటి అసలుకి? నేను చెప్పాను, మీకు అర్థమైందండి? అర్థమైంది. రాస్తారుతో వాళ్ళ పేరెంట్స్తో పాటు ఒక 10 మంది వరకు వచ్చారు. వాళ్ళు తలుపులు, సీసీ కెమెరాలు అన్ని పగలగొట్టారు. పైనుంచి కింద వరకు మెయిన్ గేట్ వరకు లాక్కొని వెళ్లారు. మీరు మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళండి, మేనేజర్ ఉంటారు, జరిగిందా లేదా అని అడిగేసి వచ్చి నన్ను క్వశ్చన్ చేయరా ప్లీజ్. ఓపిక లేదు, పొద్దునుంచి ఏమీ తినలేదు. వాళ్ళు చేశారా, వాళ్ళు వీల్ చైర్లో ఉన్నారు, వృద్ధులు, వికలాంగులు అనడం కరెక్ట్ కాదు. నా పైన దాడి జరిగింది, అది నిజం. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇది రాజ్ తరుణ్ గారి ఫ్లాట్ అనే విషయం అందరికీ తెలుసు. సో రాజ్ తరుణ్ ఇన్ని రోజులు మీరు ఉన్నారు, వాట్ ఎవర్ మీ ప్రాబ్లం ఏదైనా ఉంది, సో వాళ్ళ హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా లోపనే ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినవి అన్ని లోపనే ఉన్నాయి. సో ఎందుకు మీరు వాళ్ళని ఎలా చేయట్లేదు? రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎప్పుడూ లేరండి. మరి రాజ్ తరుణ్ పైన కేసు పెట్టి సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి మరి ఎందుకు రాలేదు? నేను కదా వెళ్ళి మాట్లాడడానికి కాంప్రమైజ్ అవుతున్నాను. పబ్లిక్ గా కూడా నేను సారీ చెప్పాను. రానిది రాజ్ తరుణ్ కేవలం పగ తీర్చుకోవడానికి, పరువు తీయడానికి అండ్ నన్ను అసాల్ట్ చేయడానికి మాత్రమే జరిగింది. దయచేసి ఓపిక లేదు, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అదే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. మీరు ఏమంటున్నారు, వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ మీరు చెక్ చేయండి, వాళ్ళు నా మీద దాడి చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు కూడా లీగల్ గా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు, అది కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఇట్లాంటి టైంలో ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు మనుషులు తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారు మీరు? వాళ్ళతో ఏమన్నా ఫోన్ డిస్కషన్ కానీ లేదా గొడవ జరిగిందా, ఏమన్నా జరిగిందా అసలు? ఎటువంటిది ఏమీ డిస్టర్బెన్స్ లేదండి. నేను వాళ్ళకి ఏమీ ఇది చేయలేదు. మనస్ఫూర్తిగా సారీ చెప్పాను. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తామని అనుకున్నాను. కేసు కూడా వెనక్కి తీసేసుకుంటాను. తను ఇంతకు ముందులో ఎలా అయితే సినిమాలు చేసుకోవాలో అలా మనస్ఫూర్తిగా నేను దేవుడిని కోరుకుంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఈ రోజున అటాక్ చేయకుండా వాళ్ళిద్దరే వచ్చి తలుపు కొట్టుంటే నేను తీసేదాన్ని. నా పైన అసాల్ట్ జరిగింది, దారుణంగా జరిగింది, అది నేను చెప్పుకోలేను. అది నేను ప్రూవ్ చేసుకుంటాను. ప్రూవ్ చేయాలన్నా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అండ్ అర్ధరాత్రి అయిపోయింది, మధ్యాహ్నం నుంచి పోలీసులకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. సో అంటే మీరు ఇంతకు ముందు అంటే ఈ ఫ్లాట్ అంతకుముందు కూడా చెప్పారు, ఇది రాస్తారని, మీరు కూడా డబ్బులు ఇచ్చాను, ఆ ఫ్లాట్కి సంబంధించి నేను డబ్బులు ఇచ్చానని చెప్పారు. సో ఇక్కడ చూస్తే ఈ ఫ్లాట్ రాస్తారుని, హీరో రాస్తారుని పేరు మీద మాత్రమే ఉంది. సో మీరు డబ్బులు ఇచ్చినట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే మీరు డబ్బులు ఇచ్చాను అది ఇది అని చెప్పేసి చాలా సార్లు చెప్పారు, బట్ ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే మీరు ఎలా ఇచ్చారు, బ్యాంక్ త్రూ ఇచ్చారా, ఎలా ఇచ్చారు, అసలు మీరు అంత అమౌంట్ ఎలా ఇచ్చారు? 10 ఏళ్ల సంవత్సరంలో ఇది కదండి రాస్తారుని లైఫ్. 10 ఏళ్ళు ఒకేసారి హిట్లో ఉండి అయిన కేసు తర్వాత ఫ్లాప్ అవ్వడం లైఫ్ కెరియర్ కాదు కదా. తను సినిమాలు చేస్తున్నప్పుడు గ్రాఫ్లోని డబ్బులు లేవు అన్న దగ్గర మా పేరెంట్స్ హెల్ప్ చేసేవాళ్ళండి. రాజ్ తరుణ్ హీరో అయ్యాక విల్లా కొనుక్కున్న తర్వాత నేను అతని లైఫ్లోకి రావడం కాదు. రాజ్ తరుణ్ వాళ్ళ ఆస్తి లేదా రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన విల్లా కూడా కాదు. మేము 3,000 రూపాయల కిరాయి ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకుంటూ 8 ఇల్లులు దాటుకుంటూ తర్వాత తీసుకున్న సొంత హౌస్. రాజ్ తరుణ్ పైన సో పేరు మీద ఉంది ఇల్లు అంటే, మరి మా పేరెంట్స్ కారే లేని ఒక టైంలో, బండే లేని ఒక టైంలో మా పేరెంట్స్ కారు కొనిచ్చారు 15 లక్షలు పెట్టి. మరి ఇప్పుడు అది మా కారు, రాజ్ తరుణ్ నువ్వు ఎందుకు వాడావు అని నేను ఇప్పుడు లావాదేవీలు మాట్లాడుకోవాలా? నేను నా జీవితమే ఇచ్చానండి, ప్రాపర్టీ ఏంటి? రాజ్ తరుణ్ ఒక్కటి నోరు తెరిచి నువ్వు వెళ్ళిపో అని అంటే నేను వెళ్ళిపోయేదాన్ని. మనస్ఫూర్తిగా సారీ కూడా చెప్పాను, నేను కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను. ఆ వేళ వెళ్ళట్లేదు. మరి రాజ్ తరుణ్ కూడా ఇంత క్రూయల్గా అయితే ఆలోచించాడు. వెనకాల ఎవరుండి చేస్తున్నారు అన్నది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో జరగాలి. నాకు వాళ్ళ దాడి జరగకుండా వచ్చి ఉంటే నేను లోపలికి పిలిచి అన్నం పెట్టేదాన్ని. దాడి జరిగింది, నేను లోపలికి రాలేవలేని పరిస్థితి. పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే లేదా కోర్టు
పరిధిలోనే ఏం జరిగినా జరుగుతాయి. నేనైతే లోపలికి రానివ్వలేనండి. సో అంటే ఇప్పుడు కోర్టులో ఆల్రెడీ దీనికి సంబంధించిన కేసు అనేది నడుస్తుంది, మీకు కూడా తెలుసు కేసులో ఆల్రెడీ ఉంది. కానీ కేసులో ఉన్న టైంలో మీరు ఇలా ఈ వివాదాలకి దిగడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఆల్రెడీ చెప్తున్నారు, నాకు రాస్తారని అంటే చాలా ఇష్టం, నన్ను వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను, నాకంటే తన ఇష్టం అని చెప్పి ఇంత లవ్ చేశాను. మీరు ఎందుకు ఈరోజు తనకి ఎగనెస్ట్గా ఇంత ఫైట్ చేస్తున్నారు? మీరు కార్ ఇచ్చాను, నేను ఇంకోటి ఇచ్చాను, కొనిచ్చాను అన్నప్పుడు డెఫినెట్గా మీరు కొనిచ్చినప్పుడు మీ పేరు మీద ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది కదా. అన్నీ ఉన్నాయండి. 80 లక్షల వరకు మేము పెట్టిన సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. ఏమీ లేకుండా రాస్తారుని పైన రూపాయి తినే ఇదే అయితే నాకు చాలా వెనకాల ఆస్తి ఉండేది, బ్యాంకులోనే ఉండేది. ఏమిచ్చారు అన్నది వాళ్ళని ప్రూవ్ చేసుకోమనండి, నేను నాదిని ప్రూవ్ చేసుకుంటాను కోర్టులోనే. ఇలా దాడి చేయడం అన్నది కరెక్ట్ కాదు. నా పైన దాడి చేశారు. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఇష్యూస్ కూడా నడుస్తున్నాయి కదా, మస్తాన్ సాయిని కూడా మీరు కలవడానికి వెళ్ళారు అని చెప్పేసి ఇది అనేది ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? ఏదైతే కేసు పెట్టామో ఆ కేసుకి సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో రిలీజ్ అవుతున్నాయి. ఇంకొంత విలేకరికి కూడా పంపించడం జరుగుతుంది. దయచేసి అది ఆపేసే అని. నేను ఎందుకంటే అగేన్స్ట్గా ఫైట్ చేయలేదు. మీడియాలో మాట్లాడడం కానీ, మీడియాలో రావడం కానీ, నేను రాస్తారుంది కూడా క్లియర్ సాల్వ్ చేసుకోవడానికి. సెటిల్మెంటా, మనీయా, వీటిది ఎక్కడ ఏది జరగలేదండి. నేను అలాంటిది అయితే పని చేయలేదు. సో అంటే ఇప్పుడు మీరు రాస్తారు నుంచి ఏమడుగుతున్నారు? అంటే ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీరే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ అనే వాళ్ళు ఉండకూడదు, మీకే ఈ ప్రాపర్టీ చెందుతుంది అండ్ మీ కారు కొనిచ్చాను ఇంకోటి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీంట్లోకి ఇప్పుడు లావణ్య మాత్రమే ఉండాలా, రాస్తారుని కానీ రాస్తారుని పేరెంట్స్ కానీ రావడానికి ఎలా లేదా? రాస్తారుని ఏంటండి, రాస్తారుని పేరెంట్స్ కూడా రావచ్చు. ఈ అమ్మాయి మీద గీత పడదు, ఈ అమ్మాయికి ఏమి అవ్వదు, ఏమైనా అయితే మేమే కారణం అని వాళ్ళని సంతకం పెట్టమనండి, లోపలికి తీసుకెళ్తాను. పొద్దున జరిగిన అటాక్ లాగా నాకు జరిగితే ఏంటి పరిస్థితి? నేను నా తమ్ముడితోనే ఉంటాను 15 మంది కుక్కల్ని వేసుకొని. నాకేమైనా అయితే చంపేస్తే రేపు వద్దు నీ పోరాటానికి లావణ్యనే ఉండకపోతే, లావణ్య న్యాయ పోరాటం చేస్తుంది, ఎందుకు చేస్తుంది అన్నది కోర్టు తీర్పిచ్చేదాకన్నా ఉండాలి కదా. అటాకులేంటి? అంటే కోర్టులో ఉన్నప్పుడు మీరు కూడా ఇష్యూని ఎందుకు పెద్ద చేస్తున్నారండి? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇంట్లో ఉన్నాను. అటాక్ చేసింది నన్ను, వచ్చిన వీళ్ళు ఇది అటాక్ చేసింది వాళ్ళండి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ గొడవకి వెళ్ళలేదు. సో ఎవరు మీ నాన్నగారు? సార్ మీరు లావణ్య చెప్తుంది, ఇక్కడ లావణ్య గారు నాన్నగారు కూడా ఉన్నారు, తనతో మాట్లాడతాము. ఎందుకంటే నేను 80 లక్షల వరకు నేను అమౌంట్ ఇచ్చాను అండ్ కార్ కొనిచ్చామని చెప్పి తను చెప్తుంది. బట్ ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ని రానియట్లేదు, రాస్తారని వాళ్ళ పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నట్టు మనం వాళ్ళ బయట కూర్చున్నారు, వాళ్ళు అదే వాళ్ళ వాదన వాళ్ళు చెప్తున్నారు. తనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే సార్. సార్ ఏంటి సార్ అసలు ఏంటి ఇష్యూ ఏంటి? ఎవ్రీ టైం ఇప్పుడు మీరేమో మేము 80 లక్షలు ఇచ్చాము, మేము ఖర్చు పెట్టాము, కారు కొనిచ్చామని మీరు చెప్తున్నారు. 1 CRB లో 80 అబౌవ్. బట్ వాళ్ళు అత్తమామగా లావణ్య నా కూతురు నాకు ఇయ్యంకుడు, అర్థమైందమ్మా తెలుగులో ఇయ్యంకుడు అంటే తనకు అత్తమామలాగా వచ్చి ఉంటే మేమే స్వాగతించేవాళ్ళం. ఏమ్మా వాళ్ళు పేషెంట్లు అంటే మీరు నమ్ముతారా? అంతా ప్లే ప్రకారం వచ్చాడు. వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో చీకర భాష వచ్చి ఇట్లా గొడవ చేసే అవసరం అమ్మా? తన పేరు మీద కూడా 4 కేసులు ఉండి ఎన్ని చేసుకుంటూ వచ్చి ఆడపిల్ల గురించి ఇట్లా మాట్లాడడం ఎంతమంది సమంజసమమ్మా? మేము రాజధాని 7 హైదరాబాద్ రానికి కారణం కూడా మా పాప, ఆమె వెనకాల మేమున్నాం. ప్లస్ హీరోగా ఇంప్రూవ్ చేయడానికి కారణం మా పాప, ఈ ఇల్లు కొనడానికి కారణం మా పాప. ఇల్లు మామూలుగా ఇల్లు ఇట్లా మామూలుగా ఉంటుంది కదా, దాన్ని ఎంత చేస్తే ఇల్లు అవుతుందమ్మా? వెనకాల ఖర్చు ఎంత ఉంటుంది? A to Z తో సహా మొత్తం తన వెనకాల ఉండి మేము హెల్పింగ్ చేస్తేనే రాజస్థాన్ ఒక హీరోలాగా వచ్చాడు. తను ఎలా వచ్చాడు? ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఏదో సింపుల్గా వచ్చేవాడు. ఇంటికాడ కూడా ఏం లేదు వాళ్ళకి, అర్థమైందా? మొత్తం మా పాపే 100%. ఇలా కానీ రాజస్థాన్ హీరోగా కానీ 100% మా పాపనే. సో అంటే స్టార్టింగ్ స్టేజ్ లో నాకు లావణ్య సపోర్ట్ చేసింది, ఆ తర్వాత తన హెరాస్మెంట్ భరించలేక బయటకు వచ్చానని రాస్తారని కూడా అంతకుముందు మాట్లాడడం జరిగింది. 80 లక్షలు మీరు ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. హౌస్ కి సంబంధించి మేము డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. ఏదైనా ఒక 80 లక్షల వరకు ఇచ్చాను. దీనికి సంబంధించి 1 CR వరకు మీరు అమౌంట్ ఇచ్చామంటారు. దానికి సంబంధించి ప్రూఫ్స్ ఏమున్నాయి? అన్ని కూడా కోర్టు సబ్మిట్ చేసామమ్మా. కోర్టులో చూసుకుంటుంది, మా అడ్వకేట్ గారు ఉన్నారు, కోర్టు సబ్మిట్ చేసుకుంటుంది, కోర్టులో చూసేసుకుంటాం. అర్థమైందమ్మా? అది అంటే అసలు ఎందుకు ఇప్పుడు పెళ్ళైనట్టే ఇప్పుడు ఇంకా లీగల్ గా అది ఏది బయటకు రాలేదు కదండి. ఏందమ్మా వాళ్ళకి తెలియకుండా మాకు తెలియకుండా గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో వాళ్ళిద్దరు చేసుకుని వాళ్ళిద్దరు అంగీకారంతో చేసుకున్నారు. బట్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఓకే అయినాక గ్రాండ్గా చేసుకుందాము అన్నట్టు అయిపోయింది మ్యారేజ్. అంటే దానికి లీగల్ గా ఎలాంటి సాక్ష్యాలు ప్రూఫ్లు లేదు అంటే మ్యారేజ్ సర్టిఫికేట్లు కానీ మాటమ్మా అట్లా అబద్ధం మాకు పాపం మీద అలా చెప్పడానికి మాకు అవసరం లేదు. వాళ్ళు చెప్పొచ్చు కానీ మేము అలా కాదు, దేవుడే సాక్ష్యం. అసలు ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఎందుకు వాళ్ళ లోపలికి రానియట్లేదు?
మా కూతురికి జరిగిన న్యాయానికి ఇప్పుడు రేపు నేను ఉండబట్టి మా పాపను కాపాడుకుంటాను. ఎల్లకాలం ఏడ ఉంటాను, నేను ఉండే సంగారెడ్డిలో ఎలా చేసుకోగలుగుతాను? ఇప్పుడు పిఎస్కి వెళ్ళాలి. ఇప్పుడు రేపు మధ్యలో అటాక్ చేస్తే వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా చూశారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీకు తెలియదు. పాపం తనకి రానికి అవసరం ఏముందమ్మా? మా కూతురు అల్లుడు విషయంలో తను రానికి అవసరం ఏముంది? తను ఏమన్నా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ లాగా వారసుడా? ఏమో చెప్పండి. రాజ్యాంగ కర్త గారు ఉన్నాడు అంబేద్కర్ గారు, అలాంటి కర్తనా? అంటే ఇప్పుడు తను ఏం చెప్తున్నారు అంటే వాళ్ళని లేని టైంలో వాళ్ళ పేరెంట్స్ని తను ఇబ్బంది పెడుతుంది అనేది. వాళ్ళ అత్తమామలకు వస్తే మేమే స్వాగతించి చేసేవాళ్ళు. వాళ్ళు వెనకాల ఉండి మీలాంటి ఒక 4 ఆడోళ్ళు 2 మగవాళ్ళు నర్సింగ్ పిఎస్లో ఉన్నారమ్మా. మీరు ఆడిపోతే మీకు చూపించేస్తాం. పిఎస్ వాళ్ళు కూడా చూస్తారు కదమ్మా. సో ఇప్పటికీ ఇది కూడా మెయింటెనెన్స్ మీరే చేస్తున్నారు? ఈ రోజుతో సహా డాగ్ కానీ పిల్లలు వీళ్ళ ఫుడ్ కానీ గ్యాస్ తోటి ఇంక్లూడ్ గ్యాస్ తోటి A to Z అన్ని డిమార్ట్లో సామాన్లు కానీ ఏదైనా నేనే చేసుకుంటున్నానమ్మా. ఈ కుక్కలన్నీ వాళ్ళు తెచ్చినాయి అనమ్మా, మేము తెచ్చింది కాదు, మా పాప కాదు, అన్నీ వాళ్ళు తెచ్చింది. లేటెస్ట్ 6 months ఉందో ఒక కుక్కను కూడా తీసుకొచ్చి బలవంతంగా పెట్టిపోయినారు. హాస్పిటల్ బిల్లు ఎంత ఉంటుందమ్మా మెయింటెనెన్స్? మీకు తెలియదు ఏముందమ్మా. కానీ కాకపోతే ఇక్కడ ఉన్న అందరికీ చాలా మీ ఇబ్బందులు ఉన్నాయి. కంప్లైంట్స్ అనేది కాలనీవాసులు చాలా మంది వస్తున్నారు. ఎవరు కంప్లైంట్ చేయట్లేదమ్మా. వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు, మేము కూడా వాళ్ళకి సహకరిస్తున్నాం. మా పాప విషయం కానీ ఇంకేదైనా కానీ కంప్లీట్ వాళ్ళు బయట వాళ్ళు వెళ్ళాలంతా వీళ్ళ ఉన్నారు కదా శేఖర భాష వీళ్ళు ప్రీ ప్లాన్ చేసి వాళ్ళకంతా ఎక్కించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇదంతా మీడియా మిత్రుల ద్వారా రచ్చ చేసింది కారణం శేఖర భాష. అంటే శేఖర్ భాషకి ఏం అవసరం? అంటే ఇప్పుడు ఎలా అంటే ఇద్దరిని కొట్టుకోవాలా, ఇద్దరు నడిపియాలా, 50,000 కాజేయాలా. అంటే శేఖర్ భాష డబ్బుల కోసం శేఖర్ భాష 100% మా దగ్గర రూపాయితో సహా ఉంది. ఏడ చూపియాలో ఆడ చూపిస్తాం, ఏడ చూపించక్కర్లేదమ్మా. కోర్టులో చూపిస్తాం. మా అడ్వకేట్ గారు ఉన్నారు, మాకు న్యాయం దొరుకుతుంది. ఆయన ఎలా ఇది చేయాలి మాకు తెలుసు, ఆ కోర్టుకు తెస్తాం. అంటే ఇప్పుడు మీ సైడ్ నుంచి కూడా శేఖర్ భాష డబ్బులు తీసుకున్నారా? మేము ఇవ్వలేదు. ఎందుకు తప్పు రాంగది, మేము ఇవ్వలేదు. శేఖర్ భాష అనే అతను, లావణ్య రాజతరుడు మా అల్లుడు, మా కూతురు, వీళ్ళిద్దరి మధ్యలో తను ఎవరండి రానికి? తనకి ఏం అధికారం ఉంది రానికి? రాజతరుడు తమ్ముడా? లేకపోతే నాకేమన్నా బామ్మరిదా? మా రిలేషన్ ఏమన్నా? అంటే అసలు ఈ పెళ్లే జరగలేదనే వాదన వాళ్ళు చెప్తున్నారు కదండి. తనకి పెళ్లి అయినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందో తను చూపిమనండి. తన తరపు నుంచి 3 చచ్చిపోయినారు, నేను ఎవిడెన్స్తో సహా చూపిస్తా. తన తరపు నుంచి 3 చనిపోయినారు, నేను ఎవిడెన్స్తో సహా చూపిస్తా, కోర్టులో సపరేట్ చెప్తా. మరి దానికి సమాధానం కోర్టులో ఏం చెప్తాడో, మరి ఎలాంటి శిక్ష అనుభవిస్తాడో అంతే. తనకి ఏం సంబంధం? మా పాప కొట్లాడుతుందండి. కొట్లాడే విషయంలో తనకి మధ్యలో రావడం అవసరమమ్మా? 4 తీసుకొని వచ్చి చేపించడం అవసరమా? గొంతు బట్టి లాక్కొని పోతున్నారు. లావణ్యని మా కొడుకుని ఇద్దరిని కూడా గేటు బట్టి లాక్కేసి పోయారు. అవసరమా ఆడపిల్లని? మీడియా మొత్తం కూడా ఈ విల్లా కూడా సీసీ కెమెరా గంట ముందు సీసీ కెమెరా ఆపించిందంట. కమ్యూనిటీ సీసీ కెమెరా కూడా ఆపించింది. ఏదంతా ఏంది? వాడి ప్రీ ప్లానే కదా. ఈ విషయం కూడా రాజధానికి తెలుసు. వీళ్ళంతా ప్లే, నాట్ ఏ పేషెంట్. అర్థమైందమ్మా? వాళ్ళని నేను ఆహ్వానించరా? వాళ్ళ కోడలి ఇంటికి రాలేదు. వాళ్ళు లావణ్యం చంపేయాలి. రేపు వాళ్ళ నుంచి కూడా మాకు ప్రాణహాని ఉంది. ఈ అంతా క్రియేట్ చేసే కర్త కర్మ క్రియ మిస్టర్ శేఖర్ భాష. 100% రేపు మేము ఆడికే కోర్టులోనే రేపు కేసు పెట్టడానికి వెళ్ళిపోతున్నాం. అర్థమైందమ్మా? వెనకాల అది ఆడపిల్ల తను ఏదో తన పోరాటం తను చేసుకుంటుంది. ఎట్లా పడితే అట్లా హింసించి మరి తన నుంచి కూడా ఒక నిండు గర్భిణీ చనిపోయింది. ఎస్, 3 చనిపోయినారు. నేను చూపిస్తాను, రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా. వాడు ఎవడు మా పాప విషయంలో రానికి? అన్నానా? తమ్ముడా? బామ్మర్దా? ఇంకేదైనా రిలేటివ్ అమ్మా? అవసరమా? 10 మందిలో ప్రెస్ మీట్ పట్టడం అవసరమా? ఇక్కడికి రావడం అవసరమా? సావనికైనా సంపనికైనా రెడీ అమ్మా. కానీ మా పాపకు అన్యాయం జరిగిందంటే ఇంకా నేను చెప్పొద్దు, కోర్టు తీసుకుంటుంది అంతే. సో చూస్తున్నాం మనము. లావణ్య గారి ఫాదరు మా పాపకి అన్యాయం జరిగింది, ఇదంతా కావాలని వాంటెడ్లీ చేయడం జరుగుతుంది, మేము ఎవరిని ఏమీ చేయలేదు, బట్ వాళ్ళే మా మీద దాడి చేసి ఇదంతా యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక రాస్తరుణ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఎండలోనే ఇక్కడ ఉండడం జరిగింది. వాళ్ళేమో యాక్టింగ్ చేస్తున్నారు, వాళ్ళు కావాలని వచ్చారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ రాస్తరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ. నమస్తే అండి. నమస్తే.
ఏంటి సార్ అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటి? మధ్యాహ్నం నుంచి ఎండలో మేము చూస్తున్నాము. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళేమో మీరు దాడి చేయించారు, మీరు ఒక 10 మంది మనుషులను తీసుకొచ్చారు, మీ వల్లనే వాళ్ళకి థ్రెట్ ఉందంటున్నారు. అది కాదు చెప్తాను, బ్రీఫ్గా కొంత విషయాలు చెప్తాను. యాక్చువల్గా అది వీళ్ళు గట్టిగానా ఒక 3 years వీళ్ళు రిలేషన్లో ఉన్నమాట వాస్తవం. తర్వాత నుంచి వాళ్ళు ఉన్నది 10 years 12 years ఉన్నారు. అప్పుడంతా కూడా ఇదే ఇంట్లోని విడిపోయి అతను ఒక రూమ్లోని తను ఒక రూమ్లోని సెపరేట్గా ఉండేవారు. సెపరేట్గా ఉంటూ అదే రూమ్లో ఉంటూ తను చాలా యాక్టివిటీస్, చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్, డ్రగ్స్, ఇల్లీగల్ కనెక్షన్స్ చాలా ఉన్నాయి. ఇంకా నేను ఎక్కువ చెప్పకూడదు. అవన్నీ రన్ చేస్తుండేది. అప్పుడే వీళ్ళిద్దరికీ రిలేషన్ కట్ అయిపోయింది. అయితే రాజ్ తరుణ్ చాలా వరకు మొన్నటి వరకు వెయిట్ చేసి మొన్న ఇంట్లోంచి విడిపోయి బయటికి వెళ్ళిపోయాడు. అయితే అనుకుంటారు అందరూ ఇప్పుడు విడిపోవడం ఏంటి, అప్పుడే 3 years తర్వాత రిలేషన్ కట్ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా అని. మొన్న వెళ్ళిపోయినప్పుడే తను ఎంత రచ్చ చేసిందో, హడావిడి చేసిందో అందరికీ తెలుసు. సో తను ఏ ఎక్స్టెంట్కి వెళ్తుంది అన్నది రాస్తారని గెస్ చేసి తెలుసు కాబట్టి బయటికి వెళ్ళడానికి భయపడేవాడు. భయపడుతూ అక్కడే భరిస్తూ ఇదే ఇంట్లో కంటిన్యూ అయ్యాడు. ఎప్పుడైతే అతను డ్రగ్స్కి దీంట్లో కేసులో దొరికిందో దాని ఇంపాక్ట్ అతనికి వస్తే కెరీర్ డిస్టర్బ్ అయిపోతుందన్న భయంతో మొత్తం కెరీర్ గురించి అతను ఆలోచన భయంతో వెళ్ళిపోయి ఆ రెంటెడ్ హౌస్లోకి వెళ్ళిపోయాడు. రెంటెడ్ హౌస్లో అతను ఉండడం, మేము ఒక దగ్గర రెంటెడ్ హౌస్ కొన్నాం. ఎందుకంటే అక్కడ రెంటెడ్ హౌస్లో అందరం కలిసి ఉండే పరిస్థితి తక్కువ. ఎందుకంటే ఇతను సెంటర్లో ఉంటాడు, ఆ 2 bedroom హౌస్ ఒకడు ఉంటాడు ఒక రూమ్లో, గెస్ట్లు వస్తారు. అబద్ధం మేము మొదటి నుంచి రెంటెడ్ హౌస్లోనే ఉండేవాళ్ళం. ఇతను ఇల్లు ఉన్నా సరే మాకు ఇక్కడికి వచ్చి ఉండడానికి ఎక్కడ అవకాశం ఉండేది కాదు. తన బిహేవియర్ అలాంటిది. అమ్మ పొద్దు నుంచి మీరు చాలా ఇబ్బంది పడుతూ ఎండలో చూసాం మేము, ఇబ్బంది పడుతూ ఇక్కడ ఎండలోనే పొద్దు నుంచి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రాస్తరునితో మాట్లాడారా అసలు ఈ సిచ్యువేషన్ గురించి? మీరు ఎందుకమ్మా ఇంత ఇబ్బంది, మీ ఇంట్లోకి మీకు రాని పరిస్థితి అని చెప్పి ఏంటి అసలు ఇది? అంటే తను అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నాడు, సినిమా అది షూట్లో ఉన్నాడు, అందుకు ఏం మాట్లాడలేకపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ని పంపించాడు. ఫ్రెండ్ ఉన్నాడు, అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, శేఖర్ భాష. అసలు ఎందుకమ్మా ఇలాంటి పరిస్థితి? మీ ఇంట్లో మిమ్మల్ని వెళ్ళలేని పరిస్థితి అంటే ఈ డబ్బులు మేము కాదు, వాళ్ళు డబ్బులు కట్టాము, 1 కోటి రూపాయలు ఇచ్చాము అని చెప్పి చెప్తున్నారు. పైసా ఇవ్వలేదు. వీడు 3-4 సినిమాలు చేసి ఆ సినిమాల మీద వచ్చిన రెమ్యూనరేషన్ తోటి ఇల్లు కొనుక్కున్నాడు. అంటే అది కూడా ఆ సినిమాలకి ఇచ్చే రెమ్యూనరేషన్ డైరెక్ట్గా ఇతనికి ఇవ్వకుండా ఆ రెమ్యూనరేషన్కి బదులు విల్లా ఇచ్చారు. అది ఇప్పుడు 12 కోట్లు చేస్తుంది ఈ విల్లా. అప్పట్లో తీసుకున్నాడు. 80 లక్షలు ఇవ్వడం అనేది శుద్ధ అబద్ధం. తర్వాత ఇంకోటి, ఎలా పే చేశారు, వాళ్ళకి పేమెంట్ సోర్సెస్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఈ విషయంలోని పెళ్ళయింది అంటారు, పెళ్ళి అవ్వలేదు, ప్రూఫ్స్ ఉన్నాయి, అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయంటారు. చూపించమంటే చూపించరు, కోర్టులో చూపిస్తాం అంటారు. ప్రూఫ్స్ ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయంటారు, కానీ ప్రూఫ్స్ అసలు వాళ్ళ దగ్గర లేవు, ఉండవు. అంటే ఏం చెప్తున్నారంటే పెళ్ళి అయింది, ఆ విషయం మీకు కూడా తెలుసు, మీ ఇంట్లో కూడా ఉంది, మీ అందరికీ తెలిసిన తర్వాత మళ్ళీ అఫీషియల్ గా చేసుకుందామని చెప్పి అంటున్నారు. దాని గురించి మీకు తెలుసా అమ్మా పెళ్ళి అయింది? అసలు ఈ విషయం ఏంటి? పెళ్ళి అవ్వలేదు అసలు. కానీ మరి ఎందుకు నాకు పెళ్ళి అయింది, దానికి సంబంధించి మీకు కూడా తెలుసు అని చెప్పేసి లావణ్య మాట్లాడుతున్నారు. ఇన్నాళ్ళు తను చేసిన రచ్చ ఇవన్నీ చూసాక మీకు అర్థం అయిపోవాలి. తను చెప్పిందంటే అందులో ఎన్ని అబద్ధాలు ఉంటాయో అన్నది అర్థం అయిపోవాలి. లేదమ్మా అస్సలు తను హెల్ప్ ఇంకా అంటుంది. అందరూ ఇది మొదట్లో అతన్ని బాగా నేను ఆదుకున్నాను, ఫైనాన్షియల్ హెల్ప్ చేశాను, అతను ఇంత వాడిని చేశాను, అది కూడా శుద్ధ అబద్ధం. తను చేసిన హెల్ప్ ఏంటంటే రాస్తున్న ఒక బుక్ అన్నాడు,
స్టార్టింగ్లో నాకు హెల్ప్ చేసింది, ఆ కృతజ్ఞతతో నేను కంటిన్యూ చేశాను. కానీ ఆ కృతజ్ఞత అంటే ఏం చేసిందంటే రాష్ట్రం ఒక స్టేజ్లో రోడ్డు మీద పడుకునే స్థితి వచ్చింది, అది అందరికీ తెలుసు. అప్పుడు తను ఉంటున్న రూమ్ పక్కన ఒక రూమ్ ఖాళీగా ఉంటే రూమ్ ఖాళీగా ఉంది అనే రూమ్ చూపించింది అంతే. అప్పుడప్పుడు బీర్ ఇచ్చారు, అదే హెల్ప్ తప్పితే అంతకు మించి ఏ హెల్ప్ చేయలేదు. దానికే ఇతను కృతజ్ఞతతో ఇన్నాళ్ళు ఉండేవాడు. వీళ్ళ ఫాదర్ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ప్రసక్తే లేదు. ఇది 80 లక్షలు ఇచ్చారు అనుకోండి, ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోమని డిమాండ్ చేయరండి ఎవరు. అంటే తనకి హిట్ వచ్చిన తర్వాత చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. 1 కోటి రూపాయలు ఇచ్చాము, కారు కూడా కొనిచ్చాము అని చెప్పి చెప్తున్నారు కదా. కారు కూడా మేము కొనిచ్చాము, 1 కోటి రూపాయలు ఇచ్చాము, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు, మీరేమో లేదంటున్నారు. వాళ్ళు ప్రూఫ్స్ ఉన్నాయంటారు, ఏ ప్రూఫ్ ఉండదు, చూపించరు. ప్రూఫ్స్ ఉన్నాయంటారు, ఉంటే వెంటనే ఇమీడియట్గా తీసుకు స్పాట్లో చూపించాలి. ఇక్కడ ఇంట్లోనే కదా, ఇక్కడే కదా, ప్రూఫ్ తీసుకొచ్చి ఇగో ప్రూఫ్, మాటతో కాదు చేతలతో ప్రూఫ్స్ చూపించాలి. చూపిస్తే ఓకే అనుకోవచ్చు, కానీ ప్రూఫ్స్ ఉండవు, ఉండే అవకాశమే లేదు. ఇది శుద్ధ అబద్ధం. సో చూస్తున్నాం కదండి, మనము ఇరు వర్గాల వాదన అనేది విన్నాము. లావణ్య అని వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు, మాకు ఎలాంటి ఇది లేదు, వాళ్ళే మమ్మల్ని మా మీద దాడి చేయించారు, అందుకే మాకు రక్షణ కావాలి, అందుకని మేము ఇక్కడ ఉన్నాము, సీసీటీవీ ఫుటేజెస్ ఆగిపోయినాయి అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ మనం ఇప్పుడు రాస్తరుని వాళ్ళ మదర్ అండ్ ఫాదర్తో కూడా మాట్లాడడం జరిగింది. లేదు, వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేయలేదు. స్టార్టింగ్ డేస్లో రాస్తరును ఒక రూమ్ పక్కన ఉంటే అక్కడ ఒక రెంట్కి రూమ్ ఉంది అని చెప్పేసి మాత్రమే చెప్పింది. ఆ హెల్ప్కి మాత్రమే తన కృతజ్ఞతగా ఇన్ని రోజులు ఉన్నారు. బట్ ఇన్ని డేస్ నుంచి మేము చూస్తున్నాము కాబట్టి తన రచ్చ మీ అందరికీ తెలిసిందే. ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు, ప్రూఫ్స్ ఉన్నాయి, కానీ ప్రూఫ్స్ ఎలాంటివి లేవు. ఊరికే వాళ్ళు చెప్తూనే ఉంటారు ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి చెప్తుంటారు, బట్ ప్రూఫ్స్ లేవు. ఇన్ని రోజుల నుంచి మేము ఫస్ట్ నుంచి రెంటెడ్ ఇంట్లో ఉన్నాము. సో ఇప్పుడు మా అన్ని ఫైల్స్ అయినా ఏమైనా కానీ లోపల ఉన్నాయి, అందుకనే మేము ఇక్కడికి వచ్చాము, మళ్ళీ రానియట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి చూస్తే కనుక ఇప్పుడు రాస్తరుని వచ్చేసి చెన్నైలో అండ్ అవుట్ ఆఫ్ షూట్ ఉన్నాడు. ఇప్పుడు తన ఫ్రెండ్ని పంపించాడు, తను ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ అవైలబుల్ లేడు, అండ్ శేఖర్ భాషా కూడా వచ్చాడు అని చెప్పి చెప్పడం జరిగింది. దీని గురించి చూస్తున్నాండి మరిన్ని అప్డేట్స్ బీఆర్కే న్యూస్.